హాయ్ ఫ్రెండ్స్, మా ఎడిటింగ్ బ్రదర్ గురించి చెప్తున్నాను కదా. వాడు ఏం చేసిన కాల్ ఆడతాడు, చేయడతాడు, తలకి ఆడతాడు, అన్నీ ఆడతాడంట. నేను ఏదైనా చేసుకొని పక్కన పెట్టుకుంటే మొత్తం లాగేసి పీకేసి అన్నీ చేస్తాడనమాట. ఒకసారి డిబ్బీ చేసుకుంటే మనీ వేసుకుని పక్కన పెట్టుకున్నాను. వాడికి కూడా కావాలన్నాడని నేనే చేసేస్తే వాడి దాంట్లో ₹1 లేదనమాట. మనీ కూడా లేదు. నా దాంట్లో తీసుకుని వాడు దాంట్లో వేసేసాడు. మా బాబాయ్ వచ్చాడు. మా బాబాయ్ వస్తే మా తమ్ముడికి పప్పలు కావాలన్నాడు. వాడు మా బ్రదరు కావాలంటే నేను డబ్బులు ఇస్తాను అని తీసుకొని ఇస్తా అంటే అస్సలు ₹1 లేదు దాంట్లో. వాడి దాంట్లో చూస్తే నాయే అన్నీ ఉన్నాయి. నేను ఏదైనా డ్రాయింగ్ వేసాను అనుకో ఫ్రెండ్స్, చింపి ఏదో చేస్తాడు. నాకన్నమాట బీపీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. చాలా కోపం అనమాట నాకు. అది మా తమ్ముడిని అడిగితే చెప్పేస్తాడు వాడు. ఇప్పుడు మన తమ్ముడిని అడుగుదాం, వెళ్దామా? వాడు ఆ రూమ్లో ఉన్నాడు, వెళ్దాం. కొడుకున్నాడు చూసారా, ఏ దారే నేను ఎంత కొడతాను అని అంటే అస్సలు రావట్లేదు. చూసారా, నిద్ర వస్తున్నాడు, పడుకొని పోస్తున్నాడు. అమ్మాయి ఇంకా బయట క్లైమేట్ అయితే సూపర్గా ఉంది. ఈ క్లైమేట్ మీకు చూపించానా వద్దా అని ఆలోచిస్తున్నా. చూపించేస్తా ఎందుకు. ఇది మా క్లైమేట్. అటువైపు మొత్తం పొలాలే. చేపి ఇలా కూర్చుందామని అనుకుంటున్నాం. సర్లే, మీ గురించి నేను లోనికి వెళ్ళిపోయి మా ఇరిటేటింగ్ బ్రదర్ గురించి చెప్పుకుంటా. మధ్యలోనే ఆపేసాను, సారీ. వాడు చూసారా ఎలా నవ్వుతున్నాడా? భయపెట్టేస్తున్నాను నన్ను. ఇక్కడ నుంచొని నేను ఏం చేస్తానని చూస్తే వచ్చినప్పుడు బావు అంటున్నాడు. వీడి కాల్ నేను తట్టుకోలేదు. ఎలాగైనా ఆడి బార్ నుంచి తప్పించుకొని వచ్చేసాను ఫ్రెండ్స్. ఆడు నవ్వుతున్నాడు అక్కడ నుంచి. సరే, మా ఎడిటింగ్ బ్రదర్ గురించి చెప్పేశానుగా. నేను ఒక్కసారి ఒక ఫన్నీ జోక్ అన్నమాట. ఈరోజే వాడు నిద్రపోతున్నాడు. నేను ఏం చేశానంటే కిచెన్లోకి వెళ్ళి ఒక నిమ్మకాయ తీసుకొచ్చి ఆ నోట్లో పోసిన ఇలాగంటున్నాను. మళ్ళీ మమ్మీ అలాగంటున్నాడు అనమాట. నేనైతే అట్టే తిరిగి నవ్వి చచ్చిపోయాను ఫ్రెండ్స్. ఇలాంటి బ్లాగ్స్ మీకు ఇంకా కావాలంటే పూజ అరేపల్లి నొక్కండి. బాయ్.